ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లక్ష్మి అలాగే సంజయ్ పక్కనే కూర్చుంటారు. ఇటు మిత్ర మనీషా కూర్చుంటారు, పూజ చేస్తూ ఉంటారు. అక్కడే జయదేవ్ అలాగే అరవింద కూడా కూర్చుని ఉంటారనమాట. ఇక పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఇక మిత్ర మాత్రం లక్ష్మి వైపే అలా చూస్తూ ఉంటాడు. మనీషాకి కోపంతోని ఏంటి మిత్ర ఇప్పుడు కూడా ఈ లక్ష్మి వైపే ధ్యాస అని చెప్పి చూస్తూ, ఏంటి మిత్ర సరిగ్గా పూజ చేయి అని చెప్పి మనీషా చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇటు లక్ష్మి కూడా కంగారు పడుతూ తన కళ్ళలో కూడా నీళ్లు కనిపిస్తూ ఉంటాయి మిత్ర వైపు. అంటే తను ఏమీ చెప్పలేదు కదా, ఏంటిది అన్నట్టుగా చాలా బాధపడిపోతూ ఉంటుంది. మరోపక్క ముహూర్తం దగ్గరకు వచ్చేస్తుంది అని బాధ. ఇక దీక్షితులు గారు కూడా దిగుతారనమాట మండపం దగ్గరికి. ఇక ఆయన కూడా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఇక దీక్షితులు గారు చాలా యాక్టివ్గా నడుచుకుంటూ వచ్చి అరవింద దగ్గరికి వచ్చేస్తూ ఉంటారు. అరవింద అని పిలుస్తారనమాట. అమ్మ అరవింద అని చెప్పి అనగానే ఎవరా పిలిచింది అని చెప్పి అరవింద వెనక్కి తిరుగుతుంది. మరి దీక్షితులు అరవిందకి నిజం చెప్పి పెళ్లి ఆపుతారా, లేదంటే మరి సంజనకు మెలకు వస్తుందా, లేదంటే లక్ష్మి ఈ పెళ్లి వద్దని చెప్పి ఎదురు తిరుగుతుందా? కమింగ్ ఎపిసోడ్లో ఇంకా మనం క్లియర్గా తెలుసుకుందాము.